సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరాసాగర్ గ్రామంలో హంస హోమియోపతి వైద్య కళాశాల పరిశోధన కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డేను యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్ 2017 ప్రారంభం అవ్వగా 2023ను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు విద్యార్థులు. హోమియోపతి విద్యపై ఆసక్తి కనబరిచి 6 సంవత్సరాల విద్యను అభ్యసించి కష్టపడి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 100 మంది విద్యార్థులు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన విద్యార్థులకు యాజమాన్యం డాక్టర్ పట్టాను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ గోపాల్ రెడ్డి, హోమియోపతి పరిశోధకుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆచార్య, జోగినిపల్లి రోహిణి సంతోష్, పరిశోధన కేంద్ర ప్రిన్సిపల్ పద్మజ ఉమేష్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రంలో సంబరాలు మిన్నంటాయి. श्री गणेशाय धीमहि एकदन्ताय Please explain. Contamination whilst keeping top-notch quality standards. With a laboratory. Will take the Hanuman oath. The sayings which are followed by the keep your left hand on your heart. Thank you, sir. May I now request our Vice Principal, Professor Dr. పిల్లలని మాకు తీసుకొచ్చిచ్చారు. ఈరోజు అంతకంటే శక్తివంతంగా సమాజానికి సేవ చేయడానికి హోమియోపతి వైద్యం ద్వారా నిరంతరం ప్రతి పనిలో మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ గారు అండ్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ మేడం గారు, ప్రిన్సిపల్ అండ్ ఆల్ మై ఫ్యాకల్టీ మెంబర్స్, అడుగడుగున నేను అనుకుంటాను ఇది మీకు ఇచ్చిన ఒక 6 సంవత్సరాల కాలం మీ డాక్టర్స్ అవ్వడానికి. కానీ ఇది మీకు చివరి రోజు కాదు. ఇంకా బయట ఫ్యూచర్లో మీకు ప్రతి విషయానికి హంస హోమియోపతి మెడికల్ కళాశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మీ లైఫ్ టైం ప్రతి విషయంలో గైడ్ చేస్తారని, మీకు ప్రతి విషయంలో ఫ్యూచర్ మీరు ఎలా ఉండాలి, మీకున్న ఇక్కడున్న ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చి మిమ్మల్ని సమాజంలో పేరున్న డాక్టర్గా, తల్లిదండ్రులారా ఒకరోజు ఇన్ని రోజులు మీరు కేర్ ఆఫ్ అని మీ పేరు రాసుకున్న తర్వాత పలానా డాక్టర్
ఆమె మా పాప, ఆమె మా బాబు అన్నిట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. మీరున్న ఊర్లలో, మీ సమాజంలో, మీరున్న ప్రాంతంలో వాళ్ళకున్న తెలివి ద్వారా మీరు కష్టాన్ని, మీ యొక్క పేరు ప్రఖ్యాతల్ని వాళ్ళు ఇంకా ఎక్కువ చేసి హోమియోపతి చదివించి మేము చాలా గొప్ప పని చేశాము అనే నమ్మకము ఇక్కడున్న అందరి స్టూడెంట్స్లో నేను చూశాను. డియర్ పేరెంట్స్, మీరు వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని ఇంతే ఎంకరేజ్ చేయండి. వాళ్ళని ప్రాక్టీస్ చేయడానికి, వాళ్ళని హోమియోపతిలో పీజీ చేయడానికి, వాళ్ళ హోమియోపతిలో ఫ్యూచర్ చేయడానికి ఇప్పుడు ఎంత ప్రోత్సాహం ఇచ్చారో అంత ప్రోత్సాహం ఇస్తారని చివరిసారిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. I request the President to declare the convocation dissolved by ringing the gong. My wife Padmaja, we consider these 100 students not as students but our own children. We have nurtured them, we have given that care and guidance as a mother would give. Do you accept, children? So I have just written what I would like to say you. I will just read out, because if I start speaking, and definitely I would break down here, because that is the emotional connect I have with you. You all know that. My dear graduates, you have embarked on a truly special journey. You have delved into the intricacies of a holistic medical science, embracing its focus on healing the mind, body and spirit in profound synergy. Remember, your role is not just to treat symptoms, but to unravel the emotions of each patient's story, understand their unique needs, and guide them towards holistic well-being. The road ahead will be paved with challenges and triumphs, uncertainties and breakthroughs. Embrace them all with the spirit you nurtured within these 4 sides of the campus. Let your stethoscope be a conduit, not just for diagnosing maladies, but for listening to the whispers of hope and resilience within each patient. Let your touch be a source of comfort, your words a balm, and your presence a testament to the healing power of human connection. Remember, you are not merely doctors, you are ambassadors of a revolution in healthcare. You carry the torch of a practice that emphasizes prevention, empowers patients, and respects the interconnectedness of our existence. Carry this torch with pride, illuminating the path for future generations of healers. As you step out into the world, remember to carry with you not just the knowledge and skills you have honed here, but also the spirit of this place. Let the bonds forged within this campus remain unbreakable. Stay connected. Reach out to each other in times of need and celebration. Make time for alumni meets. Share your experiences with your juniors and guide them on their own journeys. Remember, Hamsa Homeopathy Medical College is not just an institution, it's your family. You will always have a home here, not just in these buildings, but in the hearts of your faculty, your peers, and all those who have witnessed your transformation. Come back to reminisce, to inspire, to be inspired. Your success is our success, your joy is our joy. And to our bright-eyed juniors, we have another batch coming into the internship now. It is for you. Education is not learning, it is not even a diverse knowledge, the training by which correct and expression will are under control
and become fruitful is called education. The Hamsa Medical College has trained the students as fruitful student of the society, fruitful doctors of the society after the completion of graduation today, after they obtain the certificates. The real education is that which enables one to stand on his own legs. All the students now they are able to stand on their own legs after going out from this college. I wish them that all success. Education is another fact that it is manifestation of perfection already possessed by man. Man includes woman. What is a perfection possessed by a man means there is a lot of things. When I was a student in 1971, I was very fond of even late Prime Minister Atal Bihari Vajpayee. He addressed the Keshav Memorial Education Ground saying that he was saying in Hindi, हर तलवार में तेज छुपी हुई है. All iron, even iron blade will have sharpness in it. रगड़ने में तेज आती है. So we have to bring the sharpness by hard working, dint of hard working. So mere becoming a doctor is not sufficient that you have attained perfection unless you have strenuously practiced the same as Dr. earlier said it, to become a successful doctor. I congratulate the students who have completed this undergraduate course today. Dear student, I quote another quotation. We are responsible. That is also Swami Vivekananda. We are responsible for what we are and whatever we wish ourselves to be. We have the power to make ourselves. All the students to remember it. If